సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితాలు అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే, వృషభ రాశి వారి ఈ నెల మే జీవితాన్ని 2 భాగాలుగా విభజించే నెల. ఒక డిసిషన్ భవిష్యత్తును నిర్మిస్తుంది, మరొక తప్పు మీ యొక్క సంపాదించిందంతా కూడా తీసుకోబోతుంది. అది మీ చేతిలో ఉంది. అది మీరు ఎలా నిర్ణయించుకుంటారో అలా తీసుకోవచ్చు. గోచార గ్రహస్థితుల ప్రకారం తీసుకుంటే గురుడు మీ రాశిలో మహాశుభ ప్రభావాన్ని ఇస్తున్నాడు. శని 10వ స్థానంలో కెరియర్లో కూర్చున్నాడు. రాహు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో, కుజుడు 3వ స్థానంలో కూర్చున్నారు. మీ దగ్గరికి వచ్చే అవకాశాలు పెద్దవి, కానీ వాటిని పట్టుకోవడానికి మీరు మెంటలీ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రమోషన్స్, రోల్ అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ పాలిటిక్స్లో జాగ్రత్త, మీపై అసూయ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మే 10 నుంచి 24 మధ్య కెరీర్లో బిగ్ మూమెంట్ కనబడుతుంది. దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యాపారానికి వచ్చేస్తే కొత్త ఇన్కమ్ సోర్స్ పెరుగుతాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్, ఒకటే వ్యాపారం కాకుండా మల్టిపుల్గా మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ డిజిటల్ బిజినెస్ వారికి హ్యూజ్ బెనిఫిట్స్ అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్షిప్లో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త చేసుకొని మీ బిజినెస్లో ఒక కొత్త ఐడియా సడన్ క్లిక్ అవుతుంది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మీ యొక్క వ్యాపారాన్ని. అది ఏముందో చూసుకోండి, అదే గ్రోత్ కీ అంటారు దాన్ని. ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్లో గెయిన్స్ వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. క్రిప్టో కొంచెం రిస్క్ అని చెప్పచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుందని కూడా చెప్పచ్చు. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. ఎక్కువ గ్రీడ్కి వెళ్ళకండి. కొంచెం ఆలోచించి 52 వీక్స్ లో అండ్ హై చూసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్కి ఎక్కువ ప్లాన్ చేయండి. ఈక్విటీస్, ఫ్యూచర్స్ అంతా వద్దు. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో వచ్చేటికి ప్రాపర్టీస్ కొనుగోలులో యోగం ఉంటుంది. వాహనం కూడా మారుస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ యొక్క పాత అసెట్ ఏదైనా ఉంటే సేల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి వీసా అప్రూవల్ లేట్ అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఆఫర్ వస్తాయి. తర్వాత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్కి మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఒక ఈమెయిల్, కాల్ లేదా మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్తగా మాట్లాడి ఇంటర్వ్యూస్ వచ్చేటప్పుడు ఏది అడుగుతున్నారో ఆ ప్రశ్నకు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రాజకీయ నాయకులకు పబ్లిక్ రికగ్నిషన్ పెరుగుతుంది. ఇంకా మీడియా రంగం వారికి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులకి మంచి అవకాశాలు, సినిమా రంగం వారికి అయితే చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి డిఫెన్స్, డాక్టర్స్, ప్రభుత్వంలో ఉన్నటువంటి పై అధికారులు, బ్యూరోక్రాట్స్, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యకు వచ్చేటప్పటికీ విద్యార్థులు చాలా ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి సక్సెస్ సాధిస్తారు. హై స్టడీస్ ప్లాన్స్ బాగా చక్కగా చేసుకోండి, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి మీరు బరువు పెరిగిపోతున్నారు, వెయిట్ గెయిన్స్ చేస్తున్నారు, దాన్ని చూసుకోండి. షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్గా చేసుకోండి. ఈ యొక్క మధుమేహం అనేది అందరికీ ఉన్నది, దీన్ని కొంచెం చెక్ చేసుకోండి. థ్రోట్ సంబంధించి, నెక్కి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్ వస్తుంటాయి. మెంటల్ స్ట్రెస్ అకేషనల్గా వస్తుంటుంది, చూస్తూనండి. స్ట్రెస్ తీసుకోకండి, అది కొంచెం చేసుకోండి. ఫుడ్ కంట్రోల్ ఉండాలి, హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటారు. ఇక వ్యవసాయదారులకైతే చాలా బాగుంటుంది. డైరీ, అనిమల్ ఫార్మింగ్ వారికి బెనిఫిట్ ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, ఇది మీకు చాలా మంచి అవకాశాలు ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రేమికులకి
మంచి సమయం అని కూడా చెప్పచ్చు. దంపతులు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలు స్లోగా సక్సెస్ అవుతుంది. ఈ నెల ఏదో డిసిషన్స్ అంతా అనుకోకండి, కొంచెం పెండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కొంచెం స్లోగా సెటిల్ అవుతాయి. పరిహారాలు మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ, తెల్ల పూలతో అర్చన చేయండి, ఓం శుక్రాయ నమః అని ప్రార్థన చేయండి, కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వినండి, చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ఏం చేయాలంటే గోవులకి ఆహారానికి, పిచ్చుకలకి కొంత కూడా ఆహారం ఇవ్వండి. అమ్మవారి యొక్క దేవాలయంలోకి వెళ్ళి ఆ నిమ్మకాయతో దీపము ఒక 21 రోజులు కంటిన్యూగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక 21 రోజులు వెలిగించండి. చాలా అద్భుతమైనటువంటి పొందుతారు. వృషభ రాశి వారు సంపద, అవకాశాలు, పరీక్ష కలిసి వచ్చే నెల ఈ నెల. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్పగా ఉంటారు. విజయోస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు.